హలో అండి, నేను మీ డాక్టర్ రాజ్ కిరణ్. ఈరోజు మనము యాంకలోజింగ్ స్పాండిలైటిస్ గురించి తెలుసుకుందాం. సో దీన్ని మనము ఎలా కనుక్కుంటాము? దీనికి ముఖ్యంగా మన సిమ్టమ్స్ ద్వారా మనం గుర్తిస్తూ ఉంటాం. సిమ్టమ్స్ ద్వారా గుర్తించిన తర్వాత నెక్స్ట్ కొన్ని టెస్టులు చేస్తాం. సో ముఖ్యంగా చేసే బ్లడ్ టెస్టులలో అతి ముఖ్యమైనటువంటి టెస్ట్ HLA-B27. గుర్తుపెట్టుకోండి, HLA-B27. సో ఈ పర్టికులర్ డిజీజ్ వచ్చినప్పుడు ఈ HLA-B27 అనేది 80 నుంచి 90% పర్సన్స్లో ఈ రోగం బారిన పడిన వాళ్ళకి 80 నుంచి 90% మందిలో ఈ HLA-B27 అనే బ్లడ్ టెస్ట్ పాజిటివ్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో కొంతమందిలో ఈ HLA-B27 అనేది కనపడకపోవచ్చు, ఒక 5 to 10% పీపుల్లో. సో వాళ్ళల్లో మనకి వేరే రకమైనటువంటి టెస్టుల ద్వారా నిర్ధారిస్తూ ఉంటాం. వీళ్ళకి సిమ్టమ్స్ ఉంటాయి. సో ఎక్స్రే తీస్తూ ఉంటాం. మనం లంబార్ స్పైన్ యొక్క ఎక్స్రే తీస్తే దాంట్లో సాక్రోయిలైటిస్ అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది ఎక్స్రేలో. కొంతమందికి స్పైన్ కూడా కొంచెం ఫ్యూజన్ అయితే యాంకలోజింగ్ స్పాండిలైటిస్ లక్షణాలన్నీ కూడా మనకి ఈ సిండెస్మోఫైట్స్ అని, బ్యాంబూ స్పైన్ అని ఇలా రకరకాల ప్రక్రియ కనిపిస్తూ ఉంటుంది మనకి ఎక్స్రేలో. అవి మనకి ఎక్స్రేస్ ద్వారా డాక్టర్స్ దీన్ని గుర్తిస్తూ ఉంటారు. కొంతమందిలో ఈ జబ్బు అనేది స్టార్టింగ్ స్టేజ్లో, ప్రారంభ దశలో ఉన్నప్పుడు ఈ ఎక్స్రేస్లో మనకి ఫైండింగ్స్ అనేటివి కనపడకపోవచ్చు. అప్పుడు మనం ఎంఆర్ఐ తీస్తాం. ఎంఆర్ఐలో మనము కనుక్కుంటూ ఉంటాం. ఎంఆర్ఐలో మనం కనుక్కొని ఎక్స్రేలో మనకు కనపడకపోతే ఆ స్టేజ్ని ఎర్లీ స్టేజ్గా గుర్తిస్తూ ఉంటాము. వాటిని నాన్ రేడియోగ్రాఫిక్ యాంకలోజింగ్ స్పాండిలైటిస్ లేకపోతే నాన్ రేడియోగ్రాఫిక్ యాక్సియల్ స్పాండైలో ఆర్థరైటిస్ అని అంటూ ఉంటాం అన్నమాట. ఎక్స్రేలో కనిపిస్తే దాన్ని రేడియోగ్రాఫిక్ డిజీజ్ అంటూ ఉంటాము. ఎక్స్రేలో కనపడకపోతే నాన్ రేడియోగ్రాఫిక్ యాక్సియల్ SPA అనే పదం యూజ్ చేస్తూ ఉంటాం అన్నమాట. సో ఎక్స్రేలో మార్పు అనేది కనపడకుండా ఎంఆర్ఐలో కనిపిస్తే అది కొంచెం ప్రారంభ దశనే. ఆ పర్టికులర్ టైంలో కనుక మనము ట్రీట్మెంట్ ఇనిషియేట్ చేస్తే రికవరీ రెస్పాన్స్ అనేది చాలా బాగుంటుంది. ఎక్స్రే వరకు కనిపిస్తుంది అంటే ఆల్మోస్ట్ ఇంకా ఇది క్రానిక్ అయిపోయినట్టే. మనకి ఒక 3 to 4 years 5 years జబ్బు కనుక అంత లేట్ అవుతే మినిమం 4 to 5 years దాటితే అప్పుడు మనకి ఎక్స్రేలో చేంజెస్ కనిపిస్తూ ఉంటాయి. అది లేట్ స్టేజ్. అప్పుడు మనకి రికవరీ చేయడం చాలా కష్టము. మనం కొంచెం దాన్ని ఫర్దర్గా పెరగకుండా మాత్రమే చూసుకుంటూ ఉండాలి. యాంకలోజింగ్ స్పాండిలైటిస్కి ముఖ్యంగా ఈ HLA-B27 ఎక్స్రే, MRI టెస్టులే కాకుండా రొటీన్గా కూడా మనం రొటీన్ బ్లడ్ టెస్టులు చేస్తూ ఉంటాం. కొంతమందికి ఈ పర్టికులర్ డిజీజ్ ఎక్కువ కాలంగా ఉంటే కొంత కిడ్నీస్ కూడా ఎఫెక్ట్ ఇచ్చే అవకాశం ఉంటుంది ఈ జబ్బు వల్ల. సో అలాంటివి కూడా ఏమైనా ఉన్నాయని మనం క్రియాటినిన్ టెస్ట్, యూరిన్ టెస్ట్ చేస్తూ ఉంటాము. లివర్ టెస్టులలో కూడా మార్పులు రావచ్చు, LFT కూడా చేయాల్సి వస్తుంది, కంప్లీట్ బ్లడ్ పిక్చర్. సో యూరిక్ యాసిడ్ ఇలాంటివన్నీ చెక్ చేసుకొని మనము ట్రీట్మెంట్ అనేది మొదలు పెడుతూ ఉంటాం కొంతమందికి. సో ప్లస్ ఇంకోటి HLA-B27 గురించి మనం ఒక 2 విషయాలు తెలుసుకోవాలి. ఒకటేంటంటే నేను చెప్పినట్టు 80 నుంచి 90% ఈ యాంకలోజింగ్ స్పాండిలైటిస్ బారిన పడ్డ వాళ్ళకి HLA-B27 టెస్ట్ పాజిటివ్ ఉంటుంది. సో యాంకలోజింగ్ స్పాండిలైటిస్ అనే కాదు, స్పాండైలో ఆర్థరైటిస్ జబ్బు ఉన్న వాళ్ళకు కూడా ఇది పాజిటివ్ రావచ్చు. రెండో విషయం ఏంటంటే మరి HLA-B27 టెస్ట్ ఉన్న వాళ్ళందరికీ ఈ జబ్బు ఉంటుందా? రాదు. HLA-B27 అనేది ఒక జీన్ అన్నమాట. అది కొంతమంది శరీరంలో ఉంటుంది. మన జనాభా తీసుకుంటే వేరియస్ ఎథనిక్ పాపులేషన్లో డిఫరెంట్ ఎథనిక్ గ్రూప్స్లలో వాళ్ళ కంట్రీస్ని బట్టి చూస్తే యావరేజ్గా తీసుకుంటే 6 to 8% అంటే మన జనాభాలో 8% మందిలో ఈ HLA-B27 జీన్ అనేది వాళ్ళ శరీరంలో ఉండే అవకాశాలు ఉంటాయి. సో ఈ HLA-B27 ఉన్న వాళ్ళలో కేవలం 2 నుంచి 5% మందికి మాత్రమే ఈ యాంకలోజింగ్ స్పాండిలైటిస్ అనేది డెవలప్ అవుతుంది. అంటే ఇప్పుడు మీరు ఎప్పుడన్నా టెస్ట్ చేయించుకున్నారు, మీకు HLA-B27 టెస్ట్ పాజిటివ్ వచ్చింది, ఇంటర్నెట్లో గూగుల్ చేసి యాంకలోజింగ్ స్పాండిలైటిస్ గురించి మొత్తం చూసేసి నా పరిస్థితి ఇలా అయిపోతుందా ఫ్యూచర్లో అనేది మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది బ్లడ్లో ఉన్నా కూడా కేవలం అతి తక్కువ మంది మాత్రమే దీంట్లో కాంప్లికేషన్స్కి లీడ్ అవుతారు. సో ఇదే కాదు, ఏ డిజీజ్ అయినా మీరు గుర్తుపెట్టుకోండి, ఒక జబ్బుకు సంబంధించిన టెస్ట్ పాజిటివ్ రాగానే వెంటనే కంగారు పడద్దు మనకి ఏమన్నా అయిపోతుంది అన్నది. ఏ జబ్బు అయినా కూడా దాంట్లో ఒక వైడ్ స్పెక్ట్రమ్ ఉంటుంది. కొంతమందికి చాలా మినిమంగా వస్తుంది, అతి కొద్ది మందికి మాత్రమే కాంప్లికేషన్స్ బారిన పడతారు. అవన్నీ కూడా మనము ఎర్లీగా గుర్తించి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకొని కరెక్ట్గా లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ చేసుకుంటే మనం కాంప్లికేషన్స్ అనేటివి రాకుండా చూసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈరోజు మనము యాంకలోజింగ్ స్పాండిలైటిస్ ఎవరిలో వస్తుంది? ముఖ్యంగా మగవాళ్ళల్లో.
ఎక్కువ శాతం 3:1 రేషియోలో ముగ్గురు మగవాళ్ళకు వస్తే ఒక ఆడవాళ్ళలో ఏజ్ గ్రూప్ 15 నుంచి 40 ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళకి కనిపిస్తూ ఉంటుంది. ఈ జబ్బులో రొమటాయిడ్ ఫ్యాక్టర్ టెస్ట్ నెగిటివ్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. HLA-B27 టెస్ట్ అనేది 80 నుంచి 90% మందిలో పాజిటివ్ ఉండే అవకాశాలు ఉంటాయి. 3 నెలల కంటే ఎక్కువగా ఈ బ్యాక్ పెయిన్ ఉంది, మధ్యరాత్రులు బ్యాక్ పెయిన్ వల్ల మీరు నిద్ర పట్టక లేస్తున్నారు, ప్లస్ ఉదయం లేవగానే బ్యాక్ అంతా స్టిఫ్ అయిపోతుంది, గంటన్నర కంటే ఎక్కువసేపటి వరకు బ్యాక్ మొత్తం స్టిఫ్ అయిపోతుంది, ప్లస్ మడిమ నొప్పి వస్తుంది, ఉదయం లేవగానే మీరు మంచం దిగి నడవలేకపోతున్నారు. ఇలాంటి లక్షణాలు ఏమన్నా ఉంటే మనకేమైనా యాంక్లోజింగ్ స్పాండిలైటిస్ కానీ స్పాండలోఆర్థరైటిస్ కానీ ఏమన్నా ఉంది అని సస్పెక్ట్ చేయాల్సి వస్తుంది. దీనికి ట్రీట్మెంట్ ఏమేమి అవైలబుల్ ఉన్నాయి, ఎలా ట్రీట్ చేస్తారో, సో దీనికి మెడికేషన్స్ ఇచ్చినప్పుడు వాటి వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా, ఎన్ని రోజులు వాడాలి మెడికేషన్స్, దీన్ని ఎలా క్యూర్ చేసుకోవచ్చు, ఇది వచ్చిన వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఇవన్నీ మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్.